హలో గైస్, మనకి నిన్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ డే 1 కంప్లీట్ అయింది కదా. మరి డే 1 మొత్తంలో కూడా ఇండియానే డామినేట్ చేసింది. ఎందుకంటే 359 ఫర్ 3 వికెట్స్ మాత్రమే కోల్పోయారు మన వాళ్ళు. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ మ్యాచ్కి హైలైట్ ఏదన్నా ఉందా అంటే యశస్వి జైస్వాల్ 101 రన్స్, దాని తర్వాత శుభ్మన్ గిల్ కొట్టిన 127 రన్స్. అయితే జైస్వాల్తో పక్కన పెడదాం. అయితే ఇక్కడ శుభ్మన్ గిల్ది కనుక ఒక్కసారి పట్టుకుంటే మనోడు టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి అంతకుముందు ఇంగ్లాండ్ గట్ట మీద అంటే అతనికి అసలు ట్రాక్ రికార్డ్ మంచిగానే లేదు. ఎందుకంటే అతనికి యావరేజ్ చూసుకున్నా సరే 15 యావరేజ్ ఉంది. మరి ఎలా ఆడతాడు అనే సిచ్యువేషన్లో ఈరోజు అతను ఏందో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే మరి ఈ 127 రన్స్తో కొన్ని రికార్డులు కూడా క్రియేట్ చేశాడని చెప్పాలి. అదేంటంటే మనకి అంత ఒక ముందు ఇండియన్ కెప్టెన్స్ డెబ్యూ చేసిన మ్యాచ్లోనే సెంచరీ కొట్టిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరు మనకి 1951లో విజయ్ హజారే, దాని తర్వాత వచ్చేసరికి 1951 నుంచి మళ్ళీ 1976 వరకు ఆ రికార్డ్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. దాని తర్వాత వచ్చిన సునీల్ గవాస్కర్, తను కెప్టెన్సీ చేపట్టిన ఫస్ట్ మ్యాచ్లోనే తను సెంచరీ కొట్టాడు. సో ఎప్పుడు 1976లో. దాని తర్వాత నుంచి 2014 వరకు ఆ రికార్డ్ని ఏ కెప్టెన్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. అయితే 2014లో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఆ రికార్డ్ని బ్రేక్ చేసి పక్కన పెట్టేశాడు. అయితే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 ఇయర్స్ అవుతుంది. 11 ఇయర్స్ నుంచి మరి ఆ రికార్డు వాళ్ళ ముగ్గురు పేరు మీదే ఉంది. అయితే ఈ రోజు వచ్చేసరికి మరి శుభ్మన్ గిల్ 127 రన్స్ చేసి డెబ్యూ టెస్ట్లోనే మరి అతను సెంచరీ కొడటంతో మరి వాళ్ళ ముగ్గురు పేరు మీద ఉన్న ఆ రికార్డ్ని సో మరి మనోడి పేరు మీద కూడా లిఖించుకోవడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా శుభ్మన్ గిల్ క్రియేట్ చేసిన ఈ రికార్డుని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. అందుకే కింద కామెంట్ చేయండి.